ఒక పాయింట్ అయితే సిన్సియర్‌గా అండ్ హానెస్ట్‌గా చెప్తాను. ఇంగ్లీష్ స్కిల్స్ రాట్లేదు. అంటే రైటింగ్ స్కిల్స్ అన్నా, స్పీకింగ్ స్కిల్స్ అన్నా రాట్లేదని చాలా సఫర్ అయితున్నారు. అవమానం పడుతున్నారు. భయపడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు రాని ఇంగ్లీష్ ఇప్పుడు మాత్రం ప్రయత్నించి వచ్చేస్తదా? స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేస్తే వచ్చేస్తదా? ఎవరైనా లైవ్ క్లాస్ చెప్తే వస్తదేమో అట్లా ఇట్లా అని ట్రై చేస్తుంటారు కానీ సిన్సియర్‌గా ఒక పాయింట్ చెప్తాను. నేను మీకోసం మీకోసం కష్టపడి స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ తయారు చేశాను. ఇప్పుడు జూలై బ్యాచ్ అడ్మిషన్స్ జరుగుతుంది. చేరండి అని ఎంకరేజ్ చేస్తున్నాను స్ట్రాంగ్‌లీ. అండ్ ఈ కోర్స్ నేను చేసిందేంటంటే నిజంగా రిజల్ట్స్ డెలివర్ చేయాలనే ఉద్దేశ్యంతోనే నేను ఈ కోర్స్ చేశాను. అలా ఎలా వచ్చేస్తది సార్? ఇన్ని సంవత్సరాలు ట్రై చేషినయి రాలేదు. మీరేమో వచ్చేస్తదని అంటున్నారు అని చాలా స్టూడెంట్స్ అడిగారు. చూడండి నా దగ్గర స్టూడెంట్స్ రియల్ స్పీకింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ నేను ఒక ప్లాన్‌తో వెళ్తున్నాను. ఆ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ బేసిక్ గ్రామర్ నుంచి అడ్వాన్స్డ్ గ్రామర్ కవర్ చేస్తూ సెంటెన్స్ ఫార్మేషన్ వితౌట్ గ్రామర్ మిస్టేక్స్ ఎలా చేయాలన్న ఫౌండేషన్ ఫస్ట్ మంత్ నేర్పించేస్తాను. సెకండ్ మంత్‌లో నేను స్పీకింగ్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తాను. సెల్ఫ్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్, ఓన్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్, పబ్లిక్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ అంటే మీరే సొంతంగా ఎందుకంటే రాసే నైపుణ్యాలు మీకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు స్పీకింగ్ ప్రాజెక్ట్స్ చేపిస్తాను. థర్డ్ మనం డైలీ కన్వర్సేషన్స్ అంటే ఇక్కడనే న్యాచురల్ ఫ్లూయెన్సీ గురించి నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తాను. న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటే ఏంటంటే ఒక నేటివ్ స్పీకర్ ఎలా అయితే మాట్లాడతాడో, ఒక బేబీ ఎవరైతే మాతృభాష, ప్రాంతం అంతా ఇంగ్లీష్ ఉంటదో, వాళ్ళు ఎలా పుట్టి, పెరిగి ఎలా మాట్లాడతారో, అలాంటి ఇంగ్లీష్‌ని న్యాచురల్ ఫ్లూయెన్సీ అని అంటాము. నాట్ జస్ట్ ఫ్లూయెన్సీ. అంటే మనం తెలుగు ఎలా ఆలోచించకుండా మాట్లాడుతున్నామో అలా తయారు చేయడం. ఇది మనం థర్డ్ మంత్‌లో కవర్ చేస్తాము. దిస్ ఈజ్ మై ప్లాన్. స్పీకింగ్ ల్యాబ్ ఈజ్ ఎ 3 మంత్స్ కోర్స్ అండ్ ద ఫీజ్ ఈజ్ 10,000. నా ప్లాన్ ప్రకారం మీరు క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ చేస్తే నేను మీకు రియల్ స్పీకింగ్ రిజల్ట్స్ గ్యారంటీ చేస్తాను. మీరు నాకు హోంవర్క్ గ్యారంటీ చేయండి. నేను మీకు ఆన్ కెమెరా ఐయామ్ గ్యారంటీయింగ్ యూ. నోబడీ గ్యారంటీస్ లైక్ దిస్. గ్యారంటీ ఎంతోమంది ఫేక్ గ్యారంటీస్ ఇచ్చినా నేను రిజల్ట్స్ డెలివర్ చేశాను. సో, నా రిజల్ట్స్ చూసి నన్ను రండి. నా సిన్సియారిటీ చూసి నన్ను రండి. నా మాట నమ్మి రండి అని నేను అనను. మీ హోంవర్క్‌ని నమ్మి రండి అని చెప్తాను. అండ్ ఫైనల్లీ ఒకటే పాయింట్ చెప్తాను. భయం ఎప్పుడు ఇంగ్లీష్ భయం అనేది అట్లానే పెట్టుకుంటే ఏం యాక్షన్ చేయలేదు, ఏం నైపుణ్యాలు సంపాదించకపోతే అది అలానే ఉండిపోతది. అది మార్పు రావాలి అంటే స్పీకింగ్ ల్యాబ్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ దట్ డెలివర్స్ రియల్ స్పీకింగ్ రిజల్ట్స్. మీకు నిజంగా స్పీకింగ్ రిజల్ట్స్ కావాలి అంటే దెన్ యూ హ్యావ్ టు జాయిన్ స్పీకింగ్ ల్యాబ్. లాస్ట్‌కి మీరు నా దగ్గరికి వస్తారు. ఈ కోర్సే చేస్తారు. ఈ కోర్స్‌లో చెప్పే క్లాస్ వర్క్ అండ్ హోంవర్కే చేస్తారు. సో పింగ్ మీ ఆన్ వాట్సాప్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ సిన్సియర్ టు టేక్ అడ్మిషన్ ఇన్ దిస్ బ్యాచ్.